సూరమ్మకి కొడుకంటే ఎంతో ఇష్టం. కాని కోడలంటే పెద్దగా నచ్చేది కాదు. ఎప్పుడూ కోడల్ని ఏదో ఒక మాట అంటూ ఉండేది. కాని కోడలైన రోజా మాత్రం సర్దుకుపోలేననుకుంటూ ఉండేది. ఏంటి భాగ్యం? ఏంటి సంగతి? ఇవాళ పొద్దున పొద్దున్నే ఇంటికొచ్చావు? ఇదిగో సూరమ్మా, ఈ స్వీట్లు స్నాక్స్ తీసుకో. అరే, ఇన్ని స్వీట్లు తెచ్చావేంటి? ఈ స్నాక్స్ ఏంటి? ఇంతకీ ఏంటి విషయం? కొత్తగా బేకరీ ఏమైనా పెట్టాడా నీ కొడుకు? అరే, లేదు లేదు, ఇవన్నీ నా కోడలు తెచ్చిన సారే. ఏంటి, కోడలు సారె తెచ్చిందా? అయినా నీ కోడలికి పెళ్ళై 4 ఏళ్లయింది కదా. కొత్త కోడలు సారె తెచ్చిందంటే అందులో ఒక అర్థం ఉంటుంది. పెళ్ళై 4 ఏళ్లైన కోడలు కొత్తగా సారె దేవడమేంటి? మా కోడలి పుట్టింటి వారు కాస్త విచిత్రమైన వాళ్ళులే, కాని చాలా మంచివారు. మా కోడలు ఎప్పుడు పుట్టింటికెళ్ళినా ఒట్టి చేతులతో రాదు. ఇలా ఏదో ఒకటి తీసుకొనొస్తుంది, అది కూడా కొత్త కోడల్లాగా. అబ్బో, ఇదేదో భలే ఉందే. స్వీట్లు కూడా బాగున్నాయి. నీ కోడలు మంచి సారే తీసుకొచ్చింది. అలా సూరమ్మ భాగ్యం కోడల్ని తెగ పొగుడుతూ ఉంటుంది. ఏదేమైనా నువ్వు అదృష్టవంతురాలివి. నీ కోడలు ఇలా సారెల మీద సారెలు, బహుమతులు తెస్తూ ఉంటుంది. అయినా అందరికీ నీలాంటి అదృష్టం లభిస్తుందా ఏంటి? నా కోడలు ఉంది. వారానికొక్కసారైనా పుట్టింటికి వెళ్ళాలంటుంది. పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ్నుంచి బస్తాలు బస్తాలు మోసుకొని వెళ్లడమే గాని అక్కడ్నుంచి ఒక్క పూస కూడా రాదు. అలా సూరమ్మ భాగ్యంతో అంటుంది. కొంతసేపటికి భాగ్యం అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇదిగో రోజా, ఈ స్వీట్ల గురించి అలాగే స్నాక్స్ గురించి నీకు తెలుసా? ఇందాక భాగ్యం గారు తెచ్చిచ్చారు కదా, విన్నానత్తయ్యా. ఓ, విన్నావా? చూడు, భాగ్యం కోడల్ని చూడు. ఎన్ని సారలు తీసుకొచ్చిందో చూడు. ఎన్ని బహుమానాలు తెచ్చిందో చూడు. నువ్వు ఉన్నావు. ఏ రోజైనా ఇలా మీ పుట్టింటి నుండి ఏమైనా తీసుకొనొచ్చావా? మా పుట్టింటి పరిస్థితి మీకు తెలిసిందే కదా అత్తయ్యా. నాకు పెళ్లి చేయడానికే చాలా కష్టపడ్డారు మా వాళ్ళు. ఇంకా నాకొక చెల్లెలు కూడా ఉంది. దాని పెళ్లి కోసం మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. చాలు తల్లి, చాలు. ఏమైనా అంటే చాలు. నీ పుట్టింటి పురాణాన్ని మొదలు పెట్టేస్తావు. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి నీ పని చూసుకోలే. అలా సూరమ్మ తిట్టడంతో పాపం రోజా చాలా బాధపడుతూ తన గదిలోకి వెళ్తుంది. బాధపడుతూ కూర్చుంటుంది. ఆ సమయంలో రఘు ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అరే రోజా, ఏమైంది నీకు? ఎందుకలా బాధపడుతున్నావు? మీ అమ్మగారు మళ్ళీ నన్ను తిట్టారండి. నేను సారె తీసుకొని రాలేదని కోప్పడ్డారు. అత్తయ్యగారు కోప్పడిన ప్రతిసారి నాకు తలనొప్పి ఎక్కువైపోతుంది. అయ్యో పిచ్చిదానా, అమ్మ మాటలు ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నావు? నువ్వేమీ పట్టించుకోకు. అయినా అన్నది అమ్మే కదా. వెళ్ళి నీ పని చూసుకో. అలా రోజాతో చెప్పి రఘు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అత్తయ్య చాలా సూటిపోటి మాటలు మాట్లాడతారు. వాటికి నాకు ఎంతో బాధ కలుగుతుంది. బాధ కలిగిన ప్రతిసారి విపరీతమైన తలనొప్పి వస్తుంది. కానీ ఈయన నన్ను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. నా జీవితం ఇలా అయిపోతుందని అస్సలనుకోలేదు. అలా పాపం రోజా బాధపడుతూ కూర్చుంటుంది. ఒకరోజు సూరమ్మ రోజాతో ఇలా అంటుంది. ఇదిగో రోజా, నాకు బాగా ఆకలిగా ఉంది. చెప్పండి అత్తయ్య, ఏం చేయమంటారు? నాకు టమాటో అలాగే పండు మిర్చి కలిపి చేసే పచ్చడి కావాలి. ఎన్ని రోజులైందో ఆ పచ్చడి తిని. సరే అత్తయ్య, 10 నిమిషాల్లో తయారు చేసి తీసుకొనొస్తాను. అలా రోజా వంటగదిలోకి వెళ్తుంది. వంట చేస్తూ ఉంటుంది. అత్తయ్యగారు చాలా రోజుల తర్వాత మంచి వంట చేయమని అడిగారు. బాగా చేసి ఆవిడ మెప్పు పొందాలి. అత్తయ్యగారు నాతో బాగా మాట్లాడితే బాగుండు. ఈ వంట ద్వారైనా మా మధ్య కాస్త స్నేహం పెరిగితే బాగుండు. అంటూ రోజా ఎంతో సంతోషపడుతూ వంట చేస్తుంది. అలా కాసేపు తర్వాత సూరమ్మకి వడ్డిస్తుంది. ఆ ఆ, త్వరగా వడ్డించు. ఎలా ఉందత్తయ్యా? చిచి, అస్సలు రుచిగా లేదు. అసలు నువ్వు ఈ పచ్చడిని ఎలా చేసావు? అంటే మిక్సీలో వేసావా లేక రోట్లో రుబ్బావా? మిక్సీలోనే చేశానత్తయ్యా. అలా రోజా అనగానే సూరమ్మ వెంటనే పైకి లేచి తాను తింటున్న కంచాన్ని నేలపై విసిరేస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పచ్చడిని రోట్లో చేయాలని నీకు తెలీదా? అంటే పండు మిర్చి వేసి చేసే పచ్చడి కదత్తయ్యా. చేతులు మండుతాయని నేను మిక్సీలో చేశాను. చేతులు మండితే ఏమవుతుంది? పెద్ద సుకుమార్లాగున్నావు. మా కాలంలో అసలు మిక్సీలే ఉండేవి కాదు. ఎలాంటి పచ్చడైనా చేత్తోనే రుబ్బేవాళ్లం. చేతులేమో మండేవి. అయినా సరే,
ప్రతి పని చేసుకునేవాళ్ళం. అసలు నాకు మిక్సీలో తయారు చేసే పచ్చళ్ళు అస్సలు ఇష్టం ఉండదు. చీచీ, నా మూడంతా పాడు చేసావు. ఒక్కసారైనా మంచి ఆహారం తిందామనుకున్నా. నీ కారణంగా అది కూడా జరిగేలా లేదుగా. ఏదో ఒకరోజు ఆశ్రమానికి వెళ్ళిపోతాను. నీతో వేగడం నా వల్ల కాదమ్మా. నీకు నేనంటే ఏమాత్రం మర్యాద లేదు. అంటూ సూరమ్మ తన గదిలోకి వెళ్ళిపోతుంది. పాపం రోజా ఏడుస్తూ నేల మొత్తం శుభ్రం చేస్తుంది. ఏమీ తినకుండా అలాగే కూర్చుని ఉంటుంది. రాత్రికి రఘు ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. ఏంట్రోజా, మళ్ళేదో బాధగా కూర్చొని ఉన్నావు? అత్తయ్యగారు పచ్చడి అడిగారండి. చేతులు మండుతాయని నేను మిక్సీలో చేసి పెట్టాను. అత్తయ్యగారికి చాలా కోపం వచ్చింది. ఏమీ తినకుండా వెళ్ళిపోయారు. అయ్యయ్యో, అమ్మ ఏమీ తినలేదా? ఏంట్రోజా, నీకేమైనా బుద్ధుందా అసలు? అమ్మకి షుగర్ అందని నీకు తెలీదా? టైంకి తిని టాబ్లెట్ వేసుకోకపోతే ఎంత ప్రమాదమో తెలుసు కదా. అమ్మ అసలు ఏం పచ్చడి అడిగింది? టమాటో అలాగే పండు మిర్చి వేసి పచ్చడి చేయమని అడిగారండి. మరి చేసి పెట్టాల్సింది కదా. అమ్మకి ఎలా నచ్చితే అలాగే చెయ్యి. నీ కారణంగా అమ్మ ఆరోగ్యం పాడయ్యేలా ఉంది. సరే, నాకు వడ్డించు, బాగా ఆకలిగా ఉంది. అలా రోజా రఘుకి వడ్డిస్తుంది. రోజా రఘుతో ఇలా చెప్తుంది. ఈ మధ్య బాధపడిన ప్రతిసారి చాలా తలనొప్పిగా ఉందండి. అయితే బాధపడ్డం మానే రోజా. ఒక పని చెయ్యి, అమ్మ తిట్టిన ప్రతిసారి బాధపడ్డం మానేసి నవ్వుతూ ఉండు. అలా రఘు రోజాకి ఒక సలహా ఇస్తాడు. రోజా తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి, బాధొచ్చినప్పుడు నవ్వాలా? ఎలా నవ్వగలం? ఇలాంటి సలహాలు కేవలం ఈయన మాత్రమే ఇవ్వగలరు. అంటూ రోజా బాధపడుతూ ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు రోజా వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అరే, ఇదేంటి? అయ్యయ్యో, గ్యాస్ అయిపోయిందా? ఏంటమ్మా, ఏమైంది? ఏదో అయ్యయ్యో అంటున్నావేంటి? అదే అత్తయ్య, గ్యాస్ అయిపోయింది. వంటేమో ఇంకా పూర్తి కాలేదు. అవునా? అన్నట్టు రఘు గ్యాస్ బుక్ చేశాడా లేదా? అత్తయ్య, మొన్నే ఆయనకి గ్యాస్ బుక్ చేయమని చెప్పాను. బహుశా రేపు గ్యాస్ రావచ్చు. ఒక పని చేద్దాం అత్తయ్య, ఇవాళ మనం బయట తినేద్దాం. వచ్చిందమ్మా, పెద్ద ధనవంతురాలు. బయట తినాలంట బయట. సరే వెళ్ళు, నీ పుట్టింటికెళ్ళి డబ్బు తీసుకొని రాపో. రేపు మాత్రమే కాకుండా ఈ నెల మొత్తం బయటే తిందాన్లే. అయ్యో, అలా కాదత్తయ్య, ఏదో గ్యాస్ అయిపోయింది కదా, వంట చేయటం కుదరదు కాబట్టి బయటికి వెళ్ళి తిందామని అన్నాను, అంతే. ఏ, గ్యాస్ అయిపోతే మాత్రం ఏమైందిప్పుడు? మన ఇంటి పెరట్లో కట్టెల పొయ్యి ఉంది కదా, వెళ్ళి కట్టెల పొయ్యి మీద వంట చేపో. అయ్యో అత్తయ్య, బయట ఎండ చూసారా ఎలా ఉందో? ఈ సమయంలో ఎండలో కూర్చుని వంటెలా చేయగలని చెప్పండి. నువ్వు కోడలువా లేక నేరు కోడల్నా? ఏంటో, ఈ మధ్య నాకీ అనుమానం బాగా పెరిగిపోతుంది. నేను చెప్పింది చేయడమే నీ పని, అంతేగాని నాకు ఎదురు ప్రశ్నలెయ్యకు. వెళ్ళి ఎండలో కూర్చొని చేస్తావో లేక వర్షంలో కూర్చొని చేస్తావో నీ ఇష్టం. నాకు వంట త్వరగా పూర్తవ్వాలి, అంతే. అలా సూరమ్మ చెప్పడంతో పాపం రోజా పెరట్లో ఉన్న కట్టెల పొయ్యి వద్దకు వెళ్తుంది. నానా కష్టాలు పడి ఆ కట్టెల పొయ్యిని వెలిగిస్తుంది. ఇక ఆ పొయ్యిలో వంట చేయడం మొదలుపెడుతుంది. అబ్బా, ప్రతిసారి కావలసిన వస్తువు కోసం కిచెన్లోకి పరిగెట్టడమే సరిపోయింది. అన్ని వస్తువులు తెచ్చి ఇక్కడ పెట్టుకోలేను. అలా అని ప్రతి వస్తువు కోసం కిచెన్లోకి బయటికి తిరగలేను. అబ్బబ్బా, ఈరోజే ఇంతలా ఎండ కాయాలా? బాగా తలనొప్పి పెరిగిపోతుంది. అలా రోజా ఆ ఎండలో చెయ్యలేక వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో సూరమ్మ రోజా వద్దకు వచ్చి ఇలా అంటుంది. ఇదిగో రోజా, మన పక్కింటి సుజాత గారింట్లో కూడా గ్యాస్ అయిపోయిందంట. అందుకే మన ఇంటికి భోజనానికి రమ్మని చెప్పాను. కాస్త ఎక్కువగా వంట చెయ్యి. అరే, అవునా? ఈ విషయం మరి కాస్త ముందు చెప్పుంటే బాగుండేదత్తయ్య. ఇప్పుడు సగం పైన వంట పూర్తయిపోయింది. నేను సరిగ్గా మన ముగ్గురి కోసమే వండాను. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతిథులకి అన్నం పెట్టడం కూడా నీకిష్టం లేదా? అయ్యో, నేను అలా అనటం లేదత్తయ్య. వంట సగం పైన పూర్తయిపోయింది. కాస్త ముందే చెప్పుంటే వాళ్ల కోసం కూడా చేసేదాన్ని. వాళ్ళని భోజనానికి పిలిచే ముందు ఒక్క మాట నన్ను అడిగుంటే బాగుండేదత్తయ్య. వాళ్ల కోసం కూడా వండేదాన్ని కదా. అంటే ప్రతిదీ నీకు చెప్పి చేయాలన్నమాట. ఈ మధ్య ఒక విషయం నాకు అసలు అర్థం కావటం లేదు. ఇంటికి కోడలివి నువ్వా నేనా? నేను ప్రతి విషయం నీకు చెప్పి పర్మిషన్ తీసుకోవాలా? ఇది నా ఇల్లు. సరుకులు తెస్తుంది నా కొడుకు. కేవలం వండటం మాత్రమే నీ పని. నేనెవర్నైనా పిలుస్తాను,
ఎంతమందినైనా పిలుస్తాను. ఒక కోడలుగా నువ్వు వాళ్ళందరికీ వండి పెట్టాలి. ఎలాగో మన ముగ్గురి కోసం వండానంటున్నావు గదా, ఇప్పుడు ఇంకో నలుగురి కోసం కూడా చెయ్యి. అంటూ సూరమ్మ రోజాని తిట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రోజా మళ్ళీ వాళ్ళందరి కోసం వంట వండుతుంది. అలా ఎండలో అందరికీ వంట చేసేసరికి రోజాకి తలనొప్పి మరింత పెరుగుతుంది. అత్తయ్య, అందరికీ వండి పెట్టాను. అన్ని ఆహార పదార్థాలను డైనింగ్ టేబుల్పై పెట్టాను. నేను కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటానత్తయ్య. నాకు తలనొప్పిగా ఉంది. అరే, తలనొప్పిగా ఉంటే మాత్రం వడ్డించకుండా వెళ్ళిపోతావా? అంటే మాకు మేమే వడ్డించుకొని తినాలా? మరి నువ్వు దేనికున్నది? వచ్చందరికి వడ్డించు ముందు. వచ్చిన వాళ్ళు మీ కోడలెక్కడా అని అడిగితే నేనేమని చెప్పాలి? మా కోడలు నిద్రపోతుందని చెప్పాలా? అప్పుడు నాకున్న పరువు కూడా గంగలో కలిసిపోతుంది. ముందు అందరికి వడ్డించి ఆ తర్వాత నువ్వు నిద్రే పోతావో లేకపోతే డాన్సే చేసుకుంటావో నీ ఇష్టం. అలా సూరమ్మ చెప్పడంతో రోజా ఏమీ చేయలేక వచ్చిన అతిథులకు వడ్డిస్తూ ఉంటుంది. అబ్బా, వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ వంటలన్నీ ఎవరు చేశారు? ఇంకెవరు? నేనే చేశాను. అవునా? ఇవన్నీ నీ కోడలు రోజా చేసిందనుకున్నాను. దీనికి అంత బాగా వంటలొచ్చనుకుంటున్నావా? అస్సల్లేదు. నేను దగ్గరుండి చెప్పకపోతే అసలు రసం కూడా సరిగ్గా పెట్టలేదు. మిమ్మల్ని అందర్నీ ఆహ్వానించాను గదా, అందుకే నేనే స్వయంగా బయట పెరట్లో ఎండలో కూర్చొని మరీ పొయ్యిలో వంట చేశాను. అలా సూరమ్మ మెప్పు కోసం అందరికీ అబద్ధం చెప్తుంది. పాపం రోజా అందరికీ వడ్డించి సేవలు చేస్తూ ఉంటుంది. అలా కొంత సమయానికి సుజాత మరియు వారి ఇంటి సభ్యులందరూ భోజనం చేసి తమ ఇంటికి వెళ్ళిపోతారు. ఏంటి ముఖం అలా పెట్టుకున్నావు? అందరికీ వంట నేనే చేశానని చెప్పినందుకు నా మీద నీకు కోపంగా ఉందా? అయ్యో, లేదత్తయ్యా, నేనేం బాధపడటం లేదు. సర్లే, ఏదో నా మర్యాద పోకూడదని అందరికలా చెప్పానంతే. నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదులే. నువ్వు కూడా నేను వంట చేసినట్టే అందరికీ చెప్పు, సరేనా? అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఇప్పుడైనా గదిలోకి వెళ్ళి నిద్రపోతాను. నాకు చాలా అలసటగా ఉంది. అదేంటి, కాసేపట్లో నా కొడుకు వస్తాడు గదా, వాడికెవరు వడ్డిస్తారు? భర్తకి వడ్డించాలని కూడా తెలీదా నీకు? వాడొచ్చాక వాడికి వడ్డించి ఆ తర్వాత నువ్వు గదిలోకి వెళ్ళి నిద్రపో. అలా సూరమ్మ రోజాతో చెప్తుంది. రోజా రఘు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అలా రాత్రి రఘు ఇంటికి వస్తాడు. రోజా రఘుకి వడ్డిస్తుంది. ఇవాళ వంటలు కాస్త కొత్తగా ఉన్నాయి. ఏంటి విషయం? గ్యాస్ అయిపోయిందండి. ఇవాళ వంటలన్నీ పొయ్యిలో వండినవి, అందుకే కాస్త రుచి వేరుగా ఉంది. అవునా? గ్యాస్ అయిపోయి మంచి పని జరిగింది. లేకపోతే ఇంత రుచికరమైన ఆహారాన్ని మిస్ అయ్యేవాణ్ణి. ఇవాల్టి నుండి ప్రతి సండే నాకు పొయ్యిలో వండిన ఆహారమే కావాలి. ఇంత రుచికరమైన ఆహారాన్ని ఎవరైనా వదులుకుంటారా? అలాగేనండి. ఇవాల్టి నుండి ప్రతి ఆదివారం మీకు పొయ్యిలో వండిన ఆహారాన్నే వడ్డిస్తాను. అలా రోజా రఘుతో చెప్తుంది. రఘు కూడా నిద్రపోవడానికి వెళ్ళిపోతాడు. రోజా కూడా నిద్రపోవడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సూరమ్మ రోజాని ఆపి ఇలా అంటుంది. ఏంటి రోజా, ఎక్కడికెళ్తున్నావు? ఉదయం నుండి చాలా తలనొప్పిగా ఉందత్తయ్యా. కాస్త కూడా విశ్రాంతి తీసుకునేందుకు సమయం దొరకలేదు. అందుకే నిద్రపోవడానికి వెళ్తున్నాను. ఒకసారి కిచెన్ చూడు, ఎలా ఉందో. వంట పాత్రలన్నీ సింకులో ఎలా పడున్నాయో చూడు. అతిథులు భోంచేసిన ప్లేట్లతో గ్లాసులతో సింకు మొత్తం నిండిపోయింది. కిచెన్ ఏమాత్రం శుభ్రంగా లేదు. ఇలా కిచెన్ని ఈ విధంగా వదిలేసి వెళ్ళి నిద్రపోతావా నువ్వు? రోజూ కిచెన్ని శుభ్రం చేసేదాన్నత్తయ్యా, కాని చెప్పాను కదా, ఇవాళ బాగా తలనొప్పిగా ఉంది. ఏంటి రోజా నువ్వసలు? నీకు బుద్ధుందా లేదా? ప్రతిరోజు కిచెన్ని శుభ్రం చెయ్యాలి. సింకులో ఒక్క పాత్ర కూడా ఉండటానికి వీల్లేదు. అలాగే కిచెన్ మొత్తం క్లీన్గా శుభ్రం చేసి ఆ తర్వాత గదా నిద్రపోవాలి. కిచెన్ క్లీన్గా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. నీ వల్లే ఏదో ఒకరోజు ఈ ఇంటి లక్ష్మి బయటికి వెళ్ళిపోయేలా ఉంది. వెళ్ళు, ముందు కిచెన్ మొత్తం శుభ్రం చెయ్యి. అలా సూరమ్మ చెప్పడంతో రోజా బాధపడుతూ కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్ అంతా శుభ్రం చేస్తూ ఉంటుంది. పాపం రోజా తలనొప్పి మరింత పెరిగిపోతూ ఉంటుంది. తలనొప్పొకటి నన్ను చంపేస్తుంది. అందరూ ఇంటి లక్ష్మీదేవి గురించి ఆలోచిస్తారు కాని ఇంటి కూతుర్ల గురించి, కోడళ్ళ గురించి ఎవ్వరూ ఆలోచించరు. అసలింటి కూతుర్లు, కోడళ్ళు స్వయంగా లక్ష్మీదేవి స్వరూపాలే అని ఎవ్వరికీ అర్థం కూడా కాదు. అలా పాపం రోజా పనంతా ముగించి ఆ తర్వాత నిద్రపోవడానికి వెళ్తుంది. ఆ రోజంతా బాగా అలసిపోవడంతో మరుసటి రోజు రోజా లేవకుండా నిద్రపోతూనే ఉంటుంది. ఒరే రఘు,
నీ భార్య ఇంకా గదిలో నుండి బయటికి రావడం లేదు. ఉదయం 9 అయింది. ఆ రోజాకి తలనొప్పిగా ఉందటమ్మా, నిద్రపోతుంది. నువ్వు కూడా రోజాని నిద్రలేపకు. కాసేపటి తర్వాత ఏదైనా వండి అప్పుడు రోజాని నిద్రలేపు. ఓ, ఒంట్లో బాగోలేదా? అయ్యో, పోన్లే, నిద్రపోనివ్వు. నేను తనని జాగ్రత్తగా చూసుకుంటానులేరా. నువ్వేమీ కంగారు పడకు. నువ్వు ముందు ఆఫీస్కి వెళ్ళు. నాకు నచ్చిన ఆహారాన్ని తయారు చేసి అప్పుడే తన నిద్ర లేపుతానులే. అలాగే అమ్మా, రోజాని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ జ్వరం తగ్గకపోతే తీసుకుని వెళ్దాంలే అని చెప్పి రఘు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రఘు వెళ్ళిన వెంటనే సూరమ్మకి చాలా కోపం వస్తుంది. ఏంటి, ఈ రోజాని నేను జాగ్రత్తగా చూసుకోవాలా? నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన వయసులో నేను రోజాని జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి? జ్వరం వస్తే మాత్రం ఇంతసేపు ఎవరైనా నిద్రపోతారా? ఏ, మాక్కూడా వయసులో ఉన్నప్పుడు ఎన్నోసార్లు జ్వరం వచ్చింది. అప్పుడంతా ఏమీ పట్టించుకోకుండా లేచి రోజంతా పని చేసేవాళ్ళం. ఈ మధ్య ఈ పిల్లలకి గారాబం మరీ ఎక్కువైపోతుంది. దీనికి ఎలా బుద్ధి చెబుతానో చూడు. అంటూ సూరమ్మ చల్లని నీటిని తీసుకుని వెళ్లి రోజా ముఖంపై చల్లుతుంది. రోజాకి ఒక్కసారిగా మెలకు వస్తుంది. అయ్యో, ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం కాలేదు మహారాణి గారు. మీరు ఎప్పుడు నిద్రలేస్తారని ఎదురుచూసి అలసిపోయి నీళ్లు తీసుకొనొచ్చి మీ ముఖంపై కొట్టానులే. క్షమించండి అత్తయ్య, చాలా తలనొప్పిగా ఉంది. అందుకే నిద్ర లేవలేకపోయాను. చాలే, అక్కడికి నీకొక్కదానికే తలనొప్పి వచ్చినట్టు. ప్రపంచంలో ఎవ్వరికీ తలనొప్పంటే ఏంటో కూడా తెలియనట్టు ప్రవర్తిస్తున్నావు. లే, ముందు లేచి వంట చెయ్యి. నాకు బాగా ఆకలిగా ఉంది. ఇదిగో, నేను నిన్ను నిద్ర లేపినట్టు, అలాగే నీ చేత వంట చేయిస్తున్నట్టు నా కొడుక్కి తెలిస్తే అస్సలు బాగుండదు చెప్తున్నా. అలా సూరమ్మ రోజాని బెదిరిస్తుంది. పాపం రోజా బాధపడుతూ వంటగదిలోకి వెళ్తుంది. రోజా ఆ రోజంతా ఎంతో కష్టపడి వంట చేస్తూ ఉంటుంది. రోజాకి తలనొప్పి బాగా ఎక్కువైపోతుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇది చూసిన సూరమ్మకి చాలా కంగారు కలుగుతుంది. వెంటనే కొడుక్కి ఫోన్ చేసి చెప్తుంది. రఘు పరుగు పరుగున ఇంటికి వస్తాడు. అసలేం జరిగింది? ఎలా జరిగింది? వద్దు వద్దని చెప్తున్నా కూడా వినకుండా వంటగదిలోకొచ్చిందిరా. వచ్చి రాగానే కళ్ళు తిరిగి పడిపోయింది. నా మాట విని విశ్రాంతి తీసుకొనుంటే ఇలా జరుగుండేదే కాదు. వెంటనే రోజాని ఆస్పత్రికి తీసుకెళ్ళాలి. అలా రఘు రోజాని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. డాక్టర్లు వైద్యం చేస్తారు. అలా కొంత సమయం తర్వాత డాక్టర్లు గది నుండి బయటకు వచ్చి ఇలా చెప్తారు. మీ భార్య ఏమైనా షాక్కి గురయ్యారా? లేక ఏదైనా డిప్రెషన్లో ఉన్నారా? లేదు డాక్టర్, ఎలాంటి షాక్ తగలేదు. అలాగే తను ఎలాంటి డిప్రెషన్లో కూడా లేదు. మాకు పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు. వీఆర్ వెల్ సెటిల్డ్. కానీ ఆమె చాలా స్ట్రెస్కి గురయ్యారు. ఆ స్ట్రెస్ కారణంగా చాలా తలనొప్పి భరించారు. ఇలా ఏజ్ అయితే సమస్య చాలా పెద్దదవుతుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు. టాబ్లెట్ వాడితే సరిపోతుంది. దాంతోపాటు ఆమెకి స్ట్రెస్ పూర్తిగా తగ్గాలి, లేకపోతే చాలా కష్టం. అలా డాక్టర్ రఘుతో చెప్తాడు. ఇదంతా విన్న సూరమ్మకి చాలా బాధ కలుగుతుంది. అయ్యో, ఈ అమ్మాయికి ఇంత సమస్య ఉందా? కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదే. ఎన్నోసార్లు తిట్టాను. తిట్టిన ప్రతిసారి ఎంతగానో బాధపడేది. నా కారణంగానే తినకి స్ట్రెస్ పెరిగినట్టుంది. అంటూ సూరమ్మ ఆలోచనలో పడుతుంది. మరోవైపు రఘు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో, రోజా ఇంత స్ట్రెస్ను అనుభవిస్తుందా? పక్క నుండి కూడా తనని పట్టించుకోలేకపోయాను. ఎన్నోసార్లు అమ్మ తిట్టినప్పుడు తలనొప్పి వస్తుంది అని చెప్పింది. కాని నేను పట్టించుకోలేదు. తప్పు చేశాను. అలా సూరమ్మ అలాగే రఘు తమ తప్పు తెలుసుకుంటారు. అలా కొంతసేపటికి ఇద్దరూ రోజా ఉన్న గదిలోకి వెళ్తారు. ఇంత స్ట్రెస్ పెట్టుకుని ఏ రోజు మాకు ఎందుకు చెప్పలేదు రోజా? నన్ను క్షమించమ్మా. నిన్ను నేను ఎంతగానో ఇబ్బంది పెట్టాను. నా మాటల కారణంగానే నీకీ పరిస్థితొచ్చింది. ఇకపై నేను నా నోటిని అదుపులో పెట్టుకుంటాను రోజా. ఇకపై నేను నీ ప్రతి మాటని అర్థం చేసుకుంటాను. అలా రఘు అలాగే సూరమ్మ మనసులో మార్పు వస్తుంది. అలాగే ప్రతి అత్తారింట్లో మార్పు వస్తే ప్రతి కోడలు సంతోషంగా ఉంటుంది.